పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదే విధంగా పరలోక దేవుని స్వరమించున్న మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు కనుక ఎటువంటి గురించి కూడా మీరు చింతించకండి. మాకు ఏ విధమైన ప్రాబ్లం ఉంటే తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాం. ఆ సర్వోన్నతుడు గొప్ప దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీకు మాకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ఓకే, హ్యాపీగా సంతోషంగా ఉండండి. కొద్దిగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో దేవా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటే మరుగుపరచు మాట్లాడండి. ఈ పరలోక దేవుని స్వరం ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన బలమైన కార్యాలు జరిగించమని, సమస్త మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్టయితే, నా శ్రమలో యెహోవాకు మొర్రపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చును. గట్టిగా మీరు చెప్పంటున్నారా? నా శ్రమలో ఒక మొరపెట్టి తిని. కీర్తన 18:6. దావీదు తన యొక్క జీవితంలో వచ్చిన శ్రమలలో ఎవరికి మొరపెట్టాడటండి? సృష్టికర్త దేవునికి ఏం చేశాడటండి? మొరపెట్టాడట. యేసునామము దొరకను గాక. తనకు వచ్చిన శ్రమలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కీర్తన 18వ కీర్తన 4వ వచనంలో, మరణ నన్ను చుట్టూ కొనుగొను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళ ప్రయాసములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. చూసారా, అతని శ్రమలు ఏ విధంగా ఉన్నాయంటే పిల్లరా, మరణ పాసము నన్ను చుట్టుకున్నాయట. అతని చుట్టూ మరణ పాసములు అంటే మరణ వాసన అనేది మనకు వస్తుంది పిల్లరా. ఏ వాసన అంటే మరణ వాసన. అంటే తన పరిస్థితి ఎలా ఉందంటే పిల్లరా, ఇక సొంత మాంగారైన సౌలు లేదంటే సొంత కుమారుని అబ్షాలోము పరిస్థితులు బట్టి దావీదుని తరుముతూ ఉంటే పిల్లరా, అడవులంపట, అరణ్యాలంపట, గుహలంపట, కొండలంపట, వాగులంపట ప్రయాణం చేస్తూ ఆహారం కూడా ఇబ్బంది పడి ఆ చెట్టు కింద ఆ గుహలో ఈ గుహలో ఉంటూ ఏ క్షణాన ఏ శత్రువు ఏ విధంగా దాడి చేస్తాడో తెలియక ఆ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఏం చేస్తాడంటే తను బ్రతుకుతున్నాడు. నిలువురమైన చోటు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇటు ఒక పక్క శత్రువులు అతను తరుముతున్నారు, ఏ క్షణాన్ని ప్రాణం పోతుందో తెలియదు. అంత భయంకరమైన శత్రువులు అతన్ని దాడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అతను ప్రాణం ఏంటో అరచేతులు పెట్టుకుని తను ఏం చేస్తా పరిగెడుతున్నాడు పిల్లరా. అక్కడ అంటాడు, భక్తిహీనులు వరద పొర్లు వల్లే నా మీద బెదిరింపను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరద పొర్లు చూడండి. ఆ వరద ప్రవాహానికి కార్లు, మ్యాన్లు, మిద్దులు, చెట్లు కొట్టుకుపోతాయి. ఆ వరద ప్రవాహానికి ఇంకా ఏదో ఆటంకం ఉండదు. అట్లాగా శత్రువులు కూడా దావీదు మీద ఏం చేస్తున్నారంటే వరద పొర్లు వల్లే పడి బెదిరిస్తే ఒకటి కాదు, ఇద్దరు కాదు, సౌలుతో పాటు కొన్ని వందల వేల కొలది సైన్యం, అబ్షాలోముతో పాటు కొన్ని వందల వేల సైన్యం దావీదుని ఎలాగైనా చంపేయాలి అనేసి అతని మీద కక్షతో అతని ప్రాణం తీయాలని వాళ్ళు తరుముతుంటే తన కొండలో, గుహలో, లోయలు, ఈ దేశాలు దాటుకొని అడవులంపట, గుహలంపట పరిగెడుతూ ఏ క్షణాన్ని ప్రాణం పోతుందో తెలియని స్థితిలో తను వెళ్ళిపోయేటప్పుడు పిల్లరా, తన జీవితం ఎంత భయంకరంగా ఉందంటే పిల్లరా, అసలు బతుకుతానా బతకల్లా, జీవించలేనా అనే స్థితిలో ఉంటాడు. తన తల్లిదండ్రులు చూసుకోమని వేరొకరికి అప్పగించేస్తాడు. ఆహారానికి ఇబ్బంది పడే పరిస్థితులు, ఏ రోజు ఏ క్షణాన ఎక్కడ ఏ విధంగా ఉంటాడో తెలియదు. ఇట్లాంటి ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియని అనేటువంటి స్థితిలో పిల్లరా తన దేవుడికి ప్రార్థన చేస్తాడు పిల్లరా. మళ్ళీ అంటాడు చూడండి, పాతాళ పాసన అరికట్టగలం. పాతాళలోకి వెళ్ళిపోయాడు. ఆ పాతాళ యొక్క ద్వారాలు అతను బయటకు రానివ్వట్లేదు. తన పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. అంటే తనకున్న స్థితిలోంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడు. ఏ స్థితి అది? అంధకారము. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలోంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నాడు పిల్లరా. తర్వాత అంటాడు, మరణ పాసం నన్ను ఆవరింపగలను. చూసారా, మరణ వాసన అతని దగ్గర వినపడుతుంది. అంటే ఏ క్షణాన్ని ఏ బ్రతుకు ఏవద్దు తెలియట్లేదు. అంటే శత్రువులు అంతా భయంకరంగా ఉన్నారు పిల్లరా. చూసారా, చాలా సార్లు పాతాలను అరికట్టగనంటే కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం, కొన్ని శ్రమల్లో ఇరుకుల ఇబ్బందులకి వెళ్ళిపోతాం. అందులోంచి ఎలా రావాలో బయటకు తెలియదు. ప్రాబ్లమ్స్ మనల్ని అరికడతాయి పిల్లరా. ప్రాబ్లమ్స్ మనల్ని కట్టిపడేస్తాయి.
అందులోంచి బయటకు రాలేని స్థితిలో బ్రతుకు జీవితం ఏదవుతుందో ఏమవుతుందో అర్థం కాని స్థితిలో మనం ఉంటాయి. ఇక్కడ దావీదు చూసినప్పుడు అక్కడ 4 అనుభవం ఉన్నాడు. పాతాళ పాశములు నన్ను అరికట్టనే, మన్న పురుగులు చుట్టుకున్నాయి, మన్న పాశములు నా చుట్టూ ఆవరించినాయి, భక్తిహీనులు వరద పురులు వల్లే నా మీద బెదిరింపగలను. అనేక మంది వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, మన మీద నిందలేస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, వెక్కిరిస్తారు, అనేక విధాల మనల్ని నష్టపరచాలని చూస్తారు. ఒక్కొక్కసారి మనకు బ్రతుకు జీవితమే లేకుండా చేయాలనుకుంటారు, భూమి మీదే ఉండకుండా చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా మన మీద చేస్తుంటారు పిల్లరా. కానీ సర్వోన్నతుడు గొప్ప దేవుడు మన పక్షంగా ఉంటాడు పిల్లరా. అటువంటి భయంకర పరిస్థితుల్లో దావీదు చేసిన ఒకే ఒక పని ఏంటంటే పిల్లరా, నా శ్రమలో నేను ఒక మొదలు పెట్టేస్తాను. ఇదిలా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆరోగ్య సమస్యలు నేను వెంటాడుతున్నాయేమో, లేదా ఆర్థిక సమస్యలు నేను వెంటాడుతున్నాయేమో, లేదా ఇంట్లో సమస్యలు వెంటాడుతున్నాయేమో, లేదా బయట సమాజంలో, నీ ఫ్యాక్టరీలో, నీ ఆఫీసులో, నీ బిజినెస్లో, నీ జాబులో, నీ చదువులో సమస్యలు వెంటాడుతున్నాయేమో, నీ రాకపోకలో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ఇలా అన్ని వేళ అన్ని సమయాల్లో అన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినాయేమో, ఎటు పాలుపోని స్థితిలో ఉన్నావేమో, ప్రాబ్లమ్స్ బయటకు వచ్చే మార్గం నీకు కనపడట్లేదేమో, దారి తెలియట్లేదేమో, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో అర్థం కాని స్థితిలో ఉన్నావేమో, ఏం నిర్ణయం తీసుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నావేమో, ఏం చేయాలో అయోమయ స్థితిలో అర్థం కాని స్థితిలో ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నేను చేయవలసిన పని ఏంటంటే, దావీదు చేసినట్టుగా మన శ్రమలో మనం ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. లేసినమ్మ జరుగునక కింద పిల్లరా, మన శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మన ఆలకించే వాళ్ళు ఎవరు ఉండరు. నీకు చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారనుకుంటావు, కానీ నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు నువ్వు బాగుంటే, నీ పరిస్థితి అంతా బాగుంటేనే నీకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు. ఏ విధంగానే నీ పరిస్థితి బాగోపోతే ఈ చుట్టాలు ఏమైపోతారో తెలీదు, నీ బంధువులు ఏమైపోతారో తెలియదు, నీ మిత్రులు ఏమైపోతారో తెలియదు, నీ స్నేహితులు ఏమైపోతారో తెలియదు. కనుక వీళ్ళందరూ అన్ని బాగుంటే అందరూ ఉంటారు, ఏదైనా పరిస్థితులు కొద్ది మార్పు వస్తే ఎక్కడున్నారో కూడా తెలియని రీతిలో నీకు దూరం అయిపోతారు పిల్లరా. కానీ ఆ సృష్టికర్త దేవుడు నిత్యముని నడిపించే దేవుడు. సుఖం వదలడు, కష్టం వదలడు, ఇరుకను వదలడు, ఇబ్బందిని వదలడు, సంతోషం వదలడు, బాధను వదలడు పిల్లరా. అన్ని వేళ అన్ని సమయాల్లో ఆ ప్రభు నీతో ఉంటాడు కనుక అందుకంటే మనుషులు నమ్మదగిన వారు కానప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడు అంట. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఆస్తి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, ఆస్తి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోదో తెలియదు. లేదా నీ ఆరోగ్యం మీద ఆధారపడుతున్నామో, ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతో తెలీదు. నీ వెండి బంగారులు మేడబిద్దులు ఆస్తిపాస్తులు ఉన్నాయేమో, కానీ వాకింగ్ చేద్దాం ఉగ్ర దినమ ద్వారా సక్కరకు రాదు. లేదా ఊరంతా నా చుట్టాలు ఆకేంటి అనుకుంటున్నావేమో, నీ పరిస్థితి బాగోపోతే ఎవరు నేను కూడా చేయలేరు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలో, నీ ఇరుకులో, ఇబ్బందులో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. వాక్యం చెప్తుంది, ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ ఆపదలో, నీ కష్టంలో, నీ శ్రమలో నమ్ముకొనదగిన సహాయకుడు ఈ లోకంలో ఎవరన్నారంటే ఆయన సృష్టికర్త నా దేవుడు మాత్రమే, ఆ ప్రభు మాత్రమే. కనుక ఒకవేళ బయటికి రాలేని స్థితిలో ఉన్నామో, అర్థం కాని స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నామో, ఏం చేయాలో పాల్పొని స్థితిలో ఉన్నామో, ఎంత ఆలోచన చేసినా ఆ సమస్యకు పరిష్కారం రావట్లేదేమో, ఎంత బుర్రకి నువ్వు పని చెప్పినా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాలేకపోతున్నావు, మార్గాలన్నీ క్లోజ్ అయిపోయి బయటపడే మార్గం లేదు, హృదయంలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, ఆ ప్రయత్నం చేస్తున్నావు, ఎవరికి తెలియకూడదు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నావు, ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిపోతున్నాయి. రాను రాను పొరుగు పోతుంది అనుకుంటున్నావు, రాను రాను గౌరవం పోతుంది అనుకుంటున్నావు, రాను రాను ప్రజల్లో చులకన అయిపోతున్నాను, హేళన అయిపోతున్నాను అని అనుకుంటున్నావు. అయినా పర్లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితిని ప్రభు చూస్తున్నాడు. మనుషులకు భయపడకు, మనుషులు ఎదుటి నువ్వు సిగ్గుపడకు, మనుషులు ఎదురు అవమానం తలంచుకో, మనుషులు నిందని తలంచుకో. మనుషులు చిన్న చూపు చూస్తారు, చులకన చూపు చూస్తారని నువ్వు అనుకోకు నా ప్రియ సహోదరి సహోదరుడా. సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేయండి. మనుషులు నమ్ముకుంటే కంటే యోహాను నమ్ముకుంటే మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యోహాను నమ్ముకుంటే మేలు అని మాట్లాడిన ప్రభు, మనుషుల్ని చుట్టాలు, బంధువులు, స్నేహితులు వారి మీద నమ్ముకోకు. ఆస్తి అంతస్తుంది, మేడమిద్దులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులన్నీ వాటి మీద కూడా నమ్ముకోకు. సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేయండి. దావీదు భక్తుడు తన భయంకరమైన శ్రమల్లో, ప్రాణం పోయేటువంటి శ్రమల్లో బయటికి రాని స్థితిలో అతడు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే నా శ్రమలో యెహోవాకు ప్రార్థన చేసేతని. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ సృష్టికైతే నా ప్రభుకి, నిన్ను నన్ను కన్నా తండ్రికి మనం ప్రార్థన చేయడమే. గట్టిగా నిశ్శబ్దం పిల్లరా. ఆ దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే ఈ లోకల్ ఏ మనుషులు
నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు కావాల్సిన వెండి బంగారులు, మేనవీధులు, పేరు ప్రఖ్యాతులే కాదు, నీ ధ్యానమే కాదు, నీ తెలివే కాదు, ఇవే కాదు, ఈ లోకలు ఎవరూ ఇవ్వలేని పరిష్కారం ఆ సృష్టిగతిని దేవుడిస్తాడు. ఆ ప్రభువు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చి నేను సంతోషపరిచి ఆనందపరచాలంటే నేను చేయవలసిన పని ఏంటంటే, నీకున్న శ్రమలో బయటికి రాలేని స్థితిలో నేను చేయవలసిన పని ఏంటంటే ఆ దేవుడికి మనం ప్రార్థన చేయాలి. దావీదు అదే చేశాడు. నా శ్రమలో నీ యెహోవాకు ప్రార్థన చేసేతని, నా దేవునికి ప్రార్థన చేసేతని. ఆ దేవుడు తన ఆలయంలో ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించడు. యేసునామం జరుగును గాక. చూసారా పిల్లరా, ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన సృష్టికర్తను దేవుడు ఆలకించి తనకున్న శ్రమలన్నిటి నుంచి దేవుడు అతను విడిపించి భూరాజులు అత్యున్నతుడిగా దేవుడు చేశాడు. పిల్లరా, 89 కీర్తన 22:3 అంటాడు, కావున అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజులు అత్యున్నతుడిగా చేదును. ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదం దీవెన దావీదు పొందాడంటే, తను చేసిన ఒక మంచి పని ఏంటంటే తన భయంకరమైన శ్రమల్లో సృష్టికర్త దేవునికి ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరుడా, అన్ని దారులు మూసిపోయిన ప్రార్థన ద్వారా మాత్రం ఎప్పుడు తెరిచే ఉంటది. ఆ తెరిచిన ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారం ద్వారా ఆ తండ్రి దేవునికి నీ ప్రార్థన వెళుతుంది. ఆ దేవుడిని ప్రార్థన ఆలకించాడు. నీకు అద్భుతమైన జవాబు దావీదుకి ఇచ్చినట్టుగా ఇస్తాడు. దావీదుని ఇచ్చించినట్టుగా దేవుడు నిన్ను కూడా ఇచ్చించి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు ఆ ప్రభు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ శ్రమలో ఆ దేవునికి దావీదులా ప్రార్థన చేసి దావీదులాగా ఆశీర్వించబడాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ, ఉదయకాల సమయంలో ఇదిగో శ్రమలో యెహోవాకు ప్రార్థన చేసి గొప్ప విజయం పొందిన దావీదు జీవితాన్ని మా ముందు పెట్టావు. అదేవిధంగా మా జీవితాల్లో కూడా ప్రభా, మేము కూడా మా శ్రమలో ఎవరున్నారు మాకు దిక్కని అనుకోకుండా నీకు ప్రార్థన చేసి గొప్ప విజయాలు పొందుకునే కృపను దయచేయి. ఈ పరలోక దేవుని స్వరం ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వారికి కావాల్సిన సహాయం వారికి దయచేయి. ప్రార్థించి ఆత్మ దయచేసి వాళ్ళ ప్రార్థన ఆలకించి గొప్ప జయం దయచేయమని, సమస్త మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవుని వాక్యం ఉన్నారా కదా, కనుక ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏ శ్రమ, ఏ ఇరుకు, ఇబ్బంది ఉందని భయపడకు. ఆ దేవునికి ప్రార్థన చేయి. ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.